శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పెళ్లి అడ్డంకులు ఎందుకు తొలగిపోతాయి, ఈ అద్భుతమైన కథ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అత్యంత మహిమాన్వితమైన కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి గురించి. ఎందుకు ఈ స్వామిని పూజిస్తారు, పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఎందుకు ఆయనను ఆశ్రయిస్తారు, సంతానం లేని వారికి ఎలా అనుగ్రహిస్తారు, అలాగే ఈ స్వామివారి కళ్యాణానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను కూడా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా వినండి. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి అంటే శివపార్వతుల కుమారుడు. ఈయనకు కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. దేవతలను బాధించిన తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడు తేజస్సు నుండి జన్మించిన మహాశక్తి స్వరూపుడు. 6 ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని పిలుస్తారు. కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు? ఈయన సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవి, దేవసేనాదేవి అనే 2 దేవతలను వివాహం చేసుకున్నారు. వివాహ రూపంలో దర్శనమిచ్చే స్వామివారిని కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. ఈ రూపం దాంపత్య సుఖానికి ప్రతీక. అందుకే వివాహం ఆలస్యం అవుతున్న వారు, కుటుంబ సమస్యలు ఉన్నవారు ఈ స్వామివారిని పూజిస్తారు. దేవసేన కళ్యాణ కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దేవేంద్రుడు మరియు దేవతలు తారకాసురుడి బాధలు భరించలేకపోయారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించి తారకాసురుడిని సంహరించాడు. దేవతలందరూ ఆనందించారు. దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను స్వామివారికి వివాహం చేయాలని నిర్ణయించాడు. దేవలోకంలో ఘనంగా వివాహం జరిగింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు సంగీతం వాయించారు. అప్సరసలు నృత్యం చేశారు. ఈ విధంగా దేవసేనాదేవి సుబ్రహ్మణ్య స్వామివారి మొదటి భార్య అయింది. వల్లి కళ్యాణ కథ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన కథ మొదలవుతుంది. ఒక అడవిలో నంబిరాజు అనే గిరిజనరాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఒకరోజు అడవిలో ఒక చిన్న పాప దొరికింది. ఆ పాపను దేవుని వరంగా భావించి పెంచుకున్నాడు. ఆమె పేరు వల్లి. వల్లి చిన్నప్పటి నుంచే సుబ్రహ్మణ్య స్వామిని తన భర్తగా పొందాలని కోరుకునేది. ప్రతిరోజు స్వామిని ధ్యానం చేసేది. సుబ్రహ్మణ్య స్వామి కూడా వల్లి భక్తిని గమనించాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వామివారి పరీక్ష. ఒకరోజు వృద్ధుడి రూపంలో వల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. వల్లి ఆహారం ఇచ్చింది. ఆ తరువాత వృద్ధుడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. వల్లి కోపంతో నిరాకరించింది. గణపతి సహాయం. సుబ్రహ్మణ్య స్వామి తన అన్నయ్య గణపతిని సహాయం కోరాడు. గణపతి ఏనుగు రూపంలో వచ్చి వల్లిని భయపెట్టాడు. భయపడిన వల్లి వృద్ధుడిని కాపాడమని వేడుకుంది. అప్పుడు వృద్ధుడు నన్ను వివాహం చేసుకుంటే కాపాడుతాను అన్నాడు. వల్లి అంగీకరించింది. వెంటనే స్వామివారు తన అసలు దివ్య రూపాన్ని చూపించారు. స్వామివారిని చూసి వల్లి ఆనందంతో నమస్కరించింది. తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది. కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి పూజ వల్ల కలిగే ఫలితాలు కూడా తెలుసుకుందాం. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. భార్య భర్త మధ్య కలహాలు తగ్గుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం ప్రార్థించే దంపతులకు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. కుజదోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. అనేక ప్రాంతాల్లో ఈ విశ్వాసం ఉంది. ధైర్యం మరియు విజయాలు. సుబ్రహ్మణ్యుడి శక్తి స్వరూపుడు కాబట్టి భయం తొలగి ధైర్యం పెరుగుతుంది. నాగదోష నివారణ. నాగదోష సమస్యలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ప్రతి మంగళవారం లేదా షష్ఠీ తిథి రోజున సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పాలు పండ్లు నివేదించాలి. ఎర్రని పూలతో పూజ చేయాలి. కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి కేవలం వివాహాలను కలిపే దేవుడు మాత్రమే కాదు,
భక్తి, ప్రేమ, సహనం, విశ్వాసం ఉంటే దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని వల్లి దేవసేన కళ్యాణాల ద్వారా మనకు బోధించిన మహాదైవం. అందుకే హృదయపూర్వకంగా ఓం శరవణ భవాయ నమః అని జపిస్తూ స్వామివారిని ప్రార్థిద్దాం. సుబ్రహ్మణ్య స్వామివారి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి జై. వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి జై. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై సుబ్రహ్మణ్య స్వామి అని కామెంట్ చేయండి.